హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వీడియో అయితే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. 220 మంది చూశారు, కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీడియో కనుక తీసుకుంటే నిన్న నామినేషన్స్ అనేవి జరిగాయి కదా. నామినేషన్స్ జరిగిన వాటిలో ఇక్కడ చూసుకుంటే ఆదిత్య గారిని నామినేట్ చేశాడు అభయ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చి కొంత ఈ తనున్నాడు కదా, నాగమణి కంట వచ్చి కూడా ఆదిత్య గారిని నామినేట్ చేశానండి. గేమ్ అనేది నువ్వు నటిస్తున్నావా, లేకపోతే అలా నీ బిహేవియర్ అలానా, మంచిగా ఉండడమే నీ క్యారెక్టరా అన్నట్లు ఆ క్యారెక్టర్ పరంగానే నాగమణి కంట ఆదిత్యని నామినేట్ చేశాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక అప్పుడు ఆదిత్య గారు ఒకటే అన్నారు, నేను క్యారెక్టర్ అనేది మార్చుకొని ఫస్ట్ నుంచి ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు ఒకళ్ళ కోసం గేమ్ కోసం మార్చుకోవడం అంటే అదే వీలు కాదు అని అన్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అభయ్ కూడా మీరు ఎక్కువ కలవట్లేదండి, ఇక్కడ ఉన్న టైమింగ్స్కి మీరు అలవాటు పడట్లేదు, ఇంకా బిగ్ బాస్కి అలవాటు పడలేదేమో అనిపించింది అన్నట్లు చేశారనమాట. అయితే ఆదిత్య గారు కొంచెం అదే మూడ్లో ఉండకుండా అందరితో పాటు అందరూ ఎలా చేస్తున్నారు అలా ఉంటే బాగుంటుంది. ఫ్లోలో వెళ్తే కొన్నిసార్లు ఏంటంటే అండి, కొన్ని రోజులకి జనాలకు కూడా బోర్ కొడుతుంది అనమాట అదే ఫ్లోలో వెళ్తే. ఎప్పుడైనా కొత్తగా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ కావాలన్నమాట. ఇంట్రెస్ట్ కావాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి, అది తప్పనిసరిగా చేయాలి ఆదిత్య గారు. ఇలా అయితే కష్టమే. ఈ వారం వచ్చేసి ఇంకా నామినేషన్స్లో చాలామంది ఉన్నారనుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి సోనియాకి విష్ణుప్రియకి అయితే మంచి గొడవే జరిగింది. సీతకి విష్ణుప్రియకి కూడా. నాకు ఇక్కడ వచ్చేసి కొంతమంది సోనియా ట్రాప్లో పడిపోయి గేమ్ని సైడ్ ట్రాక్ పట్టించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చి ఫస్ట్లో నిఖిల్ గేమ్ కానీ, నెక్స్ట్ పృథ్వీ గేమ్ కానీ, అభయ్ గేమ్ కానీ బాగుంది. తర్వాత వీళ్ళ గేమ్ అనేది క్రమంగా డౌన్ అవుతూ వస్తుందన్నమాట. ఎందుకంటే అభయ్ కూడా సోనియా గొడవ వల్ల విష్ణుప్రియ అనేసి వీళ్ళని విష్ణుప్రియని నామినేట్ చేసినట్టు అనిపించింది. కానీ నాకైతే సొంతంగా అయితే అంత ర్యాప్ ఉండి అంత ఫ్రెండ్లీగా ఉన్న విష్ణుప్రియని అభయ్ నామినేట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, సీత నామినేట్ చేయలేదండి అభయ్ గారిని వచ్చేసి. సీత నామినేట్ చేస్తే హైలైట్గా ఉండేది. అంత అంత గొడవ జరిగినా కూడా నామినేట్ చేయకపోవడం అనేది నామినేట్ చేస్తే బాగుండేది అనమాట. ఆ పాయింట్ మీద చేయలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు బేబెక్కుంటే బాగుండేది ఇప్పుడు. ఎందుకంటే ఫామ్లోకి వచ్చిన ఎప్పుడైనా సరేనండి, బిగ్ బాస్లో ఎలిమినేట్ అవుతామన్న డౌట్ వచ్చినప్పుడు మాత్రమే ఫామ్లోకి వస్తూ ఉంటారనమాట. ఆ ఫామ్ అనేది ముందే తెచ్చుకొని గేమ్ అనేది బాగా ఆడితే బాగుంటుంది. కానీ అంతా అయిపోయినాక ఆడితే ఏముంటుందండి, ఏముండదు అనమాట. అలానే ఇక్కడ సీత కూడా నిన్న నామినేషన్స్లో అభయ్ నామినేట్ చేస్తే బాగుండేదనమాట. నాకు అలా అనిపించింది. మీకైతే ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంత గొడవ జరిగింది కదా, అలా మాట్లాడారు కదా, తను నామినేట్ చేస్తే మంచి వ్యాలిడ్ పాయింట్ అని అనిపించేది. నెక్స్ట్ సోనియాకి విష్ణుప్రియకి వచ్చి కూడా గొడవ అదే జరిగిందనమాట. నువ్వు నన్ను అడల్టరీ అని అన్నావు, దానికి సారీ చెప్పలేదు. నేను అఖిల్ని నిన్ను అన్నందుకు నేను సారీ చెప్పాను, కానీ నువ్వు నాకు సారీ చెప్పలేదంటే నాకు సారీ చెప్పే అవసరమే లేదన్నట్టు సోనియా గారు బిహేవ్ చేశారండి. ఇక్కడ సోనియా గారి గేమ్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుందండి, అందులో అయితే డౌట్ అనేది లేదు. ఇక్కడ విష్ణుప్రియని ఎంత టార్గెట్ చేస్తే విష్ణుప్రియ హైలోకి వెళ్ళిపోతుంది, సోనియా వచ్చి డౌన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ సోనియా ట్రాప్లో పడిపోయి, ట్రాప్ అని కాదు, సోనియా తెలివిగానే ఆడుతుంది, పక్కన వాళ్ళు సైడ్ ట్రాక్ పట్టిస్తుంది అనమాట. అది మాత్రం నిజమే అని అనిపిస్తుంది నాకు. తన గేమ్ తను ఆడుకుంటూ పోతుంది, పక్కన వాళ్ళు మాత్రం ఈమె గేమ్లో పడి ఆ పృథ్వీ అభయ్ వీళ్ళ గేమ్ మాత్రం ఈ సోనియా ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేయడం ఎలా సరిపోతుంది. అభయ్ కూడా అంతే అనమాట. ఇటు వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీతకి నెక్స్ట్ సోనియాకి కూడా గొడవ బాగా జరిగింది. అసలు బాగా మాట్లాడుకున్నారు ఇద్దరు. సీత అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడింది అనమాట.
అది బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ తొక్కలో తొక్క గేమ్ అంటే క్లారిటీ లేదు అని మాట్లాడుతుందనమాట సోనియా వచ్చి తనని. దాంతో తొక్కలో గేము క్లారిటీ ఉండదనేసరికి జాగ్రత్తగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడని నన్ను నేను అనుకున్న తొక్కలో గేమని, నిన్ను తొక్కలో క్లారిటీ అని నిన్నేం అనలేదు కదా అని తను అంటుందన్నమాట. మొత్తానికి అలా సీత విష్ణుప్రియ ఫైట్ మాత్రం ఈ నిన్న కనుక జరగకపోతే ఈ నామినేషన్స్ అనేవి కొంచెం చప్పగా అయిపోయింది చెప్పొచ్చు. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చి శేఖర్ గారిని నామినేట్ చేశారు. శేఖర్ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే గేమ్ పట్ల నీకు సీరియస్నెస్ లేదు అని నామినేట్ చేశారు. ఇప్పుడు ఆదిత్య గారు సైలెంట్గా ఎలా గేమ్ వెళ్ళిపోతున్నారు, శేఖర్ భాషా గారు కూడా అది ఆయన స్ట్రాటజీలో ఆయన వెళ్ళిపోతున్నారేమో అనుకోవచ్చు, మనం చెప్పలేమన్నమాట. కానీ కామెడీగా తీసుకుంటున్నారు ప్రతిదీ అని గేమ్కి అన్ఫిట్ అంటున్నారు. ఆ విధంగా చెప్పాలంటే ఆదిత్య గారు కూడా అన్ఫిట్టే కదండి గేమ్కి. అంటే వీళ్ళకి సైలెంట్గా ఉండితే అక్కడ గేమ్లు నడవండి, ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి బిగ్ బాస్లో. కాబట్టి ఆ నామినేషన్ కూడా కొంచెం బాగాలేదనమాట. అదండి ఇంకా చెప్పుకోదగ్గ నామినేషన్స్ అయితే అవే. ఇంకా అంతకుమించి అంతకేం జరగలేదు. ఇంకా సోనియా గారు అయితే కొంచెం పర్సనల్గా వెళ్ళారేమో విష్ణుప్రియ గారి మీద అని అనిపించింది నాకైతే. చూద్దామండి, మొత్తానికి డిసైడ్ చేసేది ఆడియన్స్ కాబట్టి ఇవన్నీ నామినేషన్స్లో అంత పస ఏం లేదండి, సప్పగా అయిపోయింది. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. నెక్స్ట్ నామినేషన్స్లోనే మంచిగా ఉంటుందేమో చూద్దామండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.